మీరు సిటిజన్ ఫర్ డెమోక్రసీ స్థాపించినందుకు మీరు అనుకున్న ఫలితాలు దక్కాయి అనుకుంటున్నారా? తప్పకుండా శర్మ గారు, ముందు నుంచి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అందరికీ పౌరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది రాజ్యాంగ పరంగా మనకున్న ఒక విశేషమైన హక్కు. ఈ హక్కు, దీని సాధికారతను మనం ఉపయోగించుకోవాలి. అంటే మీ పోరాటం ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమా, లేకపోతే మన తెలంగాణ ప్రాంతం మిగతా రాష్ట్రాలు కూడా చేస్తారా, దేశంలో చేస్తారా? కాకపోతే మా అనుభవాలు ఇతర ప్రాంతాల వాళ్ళతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంటే 82% ఓటింగ్ జరగటంలో ఈ వాలంటీర్లను దూరంగా పెట్టడం కూడా ఒక అంశంగా చెప్పాలి. వాలంటీర్స్ ఈ బెనిఫిట్స్ ని స్వయంగా ఇంటికి వెళ్ళి, మీరు మా వాళ్ళకి ఓటేయండి, నేను చెప్పిన వాళ్ళకి వేయండి. టీటీడీ బోర్డు మెంబర్ నియామకంలో కానీ, ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో కానీ కొత్త ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ప్రత్యేక ఆహ్వానితులకి ఎక్కడ అవకాశం లేదు, చాలా తప్పు. ఆ నియామకం ఆ నియామకం అనేది ఉండకూడదు. ఒకప్పుడు సివిల్స్ ఐఏఎస్ అంటే చాలా గౌరవము, చాలా విశ్వాసము ఉండేది. ఆ వ్యవస్థకు చాలా గొప్ప ప్రతిష్ట ఉండేది. గత కొంతకాలంగా చూస్తుంటే రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఐఏఎస్ పట్ల, సివిల్ సర్వెంట్స్ వ్యవస్థ పట్ల గౌరవము, విశ్వాసము సన్నగిల్లుతోంది. ఐఏఎస్ యొక్క ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకోవాలి, మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ప్రత్యేకంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, నిజాయితీ కలిగిన వారు ఎక్కడున్నా సరే వారందరినీ గుర్తించండి, వారికి సరైన సముచితమైన గౌరవం ఇవ్వండి, జవాబుదారీతనం రావాలి. ఐఏఎస్లో ఉన్న చేత ఐఏఎస్ వాళ్ళని గుడ్డిగా సమర్థించే వ్యక్తిని నేను మాత్రం కాదు. నమస్కారం. మనతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు. వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. దశాబ్దాలుగా తెలుగు వారందరికీ చాలా పరిచయమైన వ్యక్తి. 1982లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ అటెంప్ట్లోనే 1900 ర్యాంక్తో సివిల్స్ సాధించి ఐఏఎస్ అధికారిగా చాలా పేరు ప్రఖ్యాతలు, మంచి పేరు తెచ్చుకున్న అధికారి. వారు ఫైనాన్స్ సెక్రటరీగా చేశారు, తిరుపతి దేవస్థానం ఈవోగా చేశారు, ఎలక్షన్ కమిషనర్ చేశారు, గవర్నర్ సెక్రటరీగా చేశారు. ఇలా అనేక విభాగాల్లో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ప్రజాస్వామ్య మనుగడ కోసం, రాజ్యాంగం కోసం వారు యుద్ధం చేస్తున్నారు. అలాగే ప్రజల్లో, యువతలో చైతన్యం తీసుకురావడం కోసం, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం వారు ఒక ఉద్యమంలా నడుపుతూ సమాజం కోసం అంకితమవుతున్నారు. అటువంటి రమేష్ కుమార్ గారిని అడిగి వారి ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు, ధన్యవాదాలు. ఎలక్షన్స్ అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి. మీరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని స్థాపించి దాని ద్వారా విస్తృతంగా మీరు మాట్లాడించారు. ఆంధ్రదేశం అంతా చాలా మందికి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ స్థాపించినందుకు మీరు అనుకున్న ఫలితాలు దక్కాయి అనుకుంటున్నారా? తప్పకుండా శర్మ గారు, దేశవ్యాప్తంగా కొంత నిరాసక్తంగా ఈసారి ఎన్నికల ప్రక్రియ జరిగింది. కేవలం 68% మాత్రమే ఓటింగ్ శాతంగా నమోదైంది. అదే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే గత ఎన్నికల్లో 79% నమోదైన ఓటింగు ఈసారి 82%కి పెరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా జరిగిన ఓటింగ్. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు ఉపయోగించుకోవాలి అనే ఒక ధ్యేయంతో, నిబద్ధతతో ఈసారి వచ్చి ఓటు వేయటం అనేది చాలా విశేషం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈసారి వచ్చారు. చాలామంది ఓటు హక్కు ఉన్న వారందరికీ ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది ఒక్క ఓటు ఉపయోగించుకోవడానికి. ఓటు విలువైందిగా భావించారు. ముందు నుంచి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అందరికీ పౌరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది రాజ్యాంగ పరంగా మనకున్న ఒక విశేషమైన హక్కు. ఈ హక్కు, దీని సాధికారతను మనం ఉపయోగించుకోవాలి. వివేకంతో, విజ్ఞానంతో, నిబద్ధతతో మనం ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. మీరు కనుక చూసినట్లయితే ఈసారి ఎన్నికల్లో విశేషం ఏంటంటే, ఎన్నికల బూత్కి వెళ్ళిన ఏ ఒక్క ఓటరు తన ఓటు గల్లంతైంది అన్న ఆ విశేషాలు మన దృష్టికి ఎప్పుడు రాలేదు. ఎవరైనా వెళ్ళి ఎప్పటికైనా ఓటు దుర్వినియోగం అయిపోయింది, ఎవరో దొంగ ఓటు వేశారు అని చెప్పి కంప్లైంట్ చేయటం కూడా మనం చూడలేదు. ఇదంతా దేనికి సంకేతం అంటే, ప్రతిలో ఓటర్లలో వచ్చిన చైతన్యం, స్పృహ. ముందుగా వాళ్ళందరూ తెలుసుకుని విధి విధానాలు, ఎక్కడున్నారు, ఓటు ఎక్కడుంది, ఏ బూత్లో ఉంది, ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి 82% అయింది. పైగా ఒక్కొక్కసారి 2 గంటలు, 3 గంటలు కూడా ఓటర్లు ఓపికతో నిరీక్షించి మరీ ఓటు కూడా వేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి నిరసనలు కానీ, ఎటువంటి ఇదిగా వ్యక్తం కాలేదు వాళ్ళందరూ. ప్రతి ఒక్క ఓటర్కి మనం అందుబాటులో ఉండాలి, ఈ కార్యక్రమంలో మనం నిబద్ధతతో పాల్గొనాలి అని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతో సహకరించడం చేతే ఇది సాధ్యం అయింది. దీంట్లో చివరికి గెలిచింది ప్రజాస్వామ్యమే. ఈ విషయాన్ని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. మీరందరూ కూడా చైతన్యం తేవాలి, ప్రజల్లో నుంచి చైతన్యం రావాలనే ఉద్దేశంతో కదా మీరు అది స్థాపించారు.
అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఓటర్లలో ఎందుకు చైతన్యం తేవాలనుకున్నారు? అసలు ఈ సంస్థను ఎందుకు స్థాపించాలనుకున్నారు? అటువంటి సంస్థ అవసరం కూడా ఉంది. పౌర సమాజంలో కేవలం రాజకీయ పార్టీలే కాకుండా వీటికి అతీతంగా ప్రజలకి వాళ్ళకున్న హక్కులు, వాళ్ళకున్న బాధ్యతలు చెప్పగలగటం ఈ పౌర సమాజంలో ఉన్న సంస్థలే చేయగలవు. మనకు ఆంధ్రప్రదేశ్లో అటువంటి పౌర సమాజం సంస్థ లేని లోపం విస్పష్టంగా కనపడింది. కాబట్టి సహచరులు, పెద్దలు మేమంతా కలిపి ఈ సంస్థని స్థాపించడం కూడా జరిగింది. ఏదైనా మన వ్యక్తిగత అనుభవాలు కూడా దీనికి దోహదం చేస్తాయి. ఇప్పుడు నా విషయంలో చూసుకున్నట్లయితే నేను కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ఎన్నికల అధికారి 2016-21 వరకు ఉన్నాను. నేను గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన వాడిని. దుగ్గిరాల్లో మా అమ్మగారు ఉన్నారు, నా ఇల్లు ఉంది, ఇతర ఆస్తులు ఉన్నాయి. అన్నిటికంటే మించి ఆ ఊరితో నాకు అనుబంధం ఉంది. అందుచేత అనుబంధాన్ని కొనసాగించుకోవడానికి నాకు ఆ ఊరిలో ఓటర్ కావాలి అని అనుకున్నాను. నాకు హైదరాబాద్లో ఉన్న ఓటు హక్కుని నేను స్వచ్ఛందంగా వదులుకొని రుజువుతో సహా నేను నా సొంత ఊరిలో ఓటర్గా నమోదు కావాలి అని అనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను స్వయంగా నేనంటే ఎలక్షన్ కమిషన్ స్వయంగా నియామకం చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కారణాలు ఏమైనా కావచ్చు, ఒత్తిళ్ళు ఏమైనా కావచ్చు, పై వాళ్ళ మెప్పు కోసమో దేనికోసమో అది తిరస్కరించారు. నేను అప్పీల్కి వెళ్ళాను, అప్పుడు కూడా తిరస్కరణ విధించాను. చివరికి విధిలేని పరిస్థితిలో హైకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి నా ఓటు హక్కు కోసం తిరిగి నేను దరఖాస్తు పెట్టుకుని సఫలీకృతమయ్యాను. అన్ని వివరాలు నేను ఇచ్చాను. ఎందుకు అప్పుడు నాకు నిరాకరించారు? హైకోర్టు చెప్పిన తర్వాత మాత్రమే ఒక పౌరుడికి మీరు ఓటు హక్కు ఇస్తే సామాన్యుడి సంగతి ఏమిటి? వీళ్ళకి ఎవరు రక్షణ? మీకు రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కు విశిష్టతను గురించి కానీ ఈసీఐ ఏం చెబుతుంది? ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అని చెప్పి వాళ్ళు నిర్దేశిస్తే వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? దానికి విరుద్ధంగా ఉంది. అందుచేతే ఇటువంటి సంస్థలు వీళ్ళ అవసరం ప్రజాపక్షాన నిలబడి ప్రజల తరపున మాట్లాడే గొంతు, బలమైన గొంతు కావాలి అని చెప్పి ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని స్థాపించడం జరిగింది. ఇప్పుడు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా మీరు మీ చేతిలో ఉన్న బాధ్యతలు ఏంటి? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతున్నారు? 82% మాత్రమే మొన్న ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. అంటే ఇంకా 18% మంది ఓటింగ్ దూరంగా ఉన్నారు. 100% ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? మీరు ఏం చేయబోతున్నారు? ఈ 82% అనేది దాంట్లో కూడా దీంట్లో కూడా కొంచెం లోతుగా మనం చర్చించాలి. న్యాయంగా ఎలక్షన్స్లో ముఖ్యమైనది ఎలక్టరల్ రోల్ ప్రిపరేషన్. అది చాలా లోపభూయిష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్టరల్ రోల్ ప్రిపరేషన్ చాలా లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకురావటం, పౌర సమాజం దృష్టికి కూడా తీసుకురావటం, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈవరకే దీని గురించి వారి గొంతు విప్పి ప్రశ్నించిన సందర్భాల్లో మేము కూడా వారితో కలిసి ఒక ఉద్యమించాం. దాదాపుగా ఈరోజు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎలక్టరల్ రోల్స్ మీరు కనుక చూసినట్టయితే మామూలుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 2.5 నుంచి 2.75 లక్షల మంది ఓటర్లు ఉంటారు. కొన్ని పెద్ద కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, కొన్ని ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి కాన్స్టిట్యున్సీస్లో కూడా చనిపోయిన వాళ్ళని తొలగించరు. ఈ గ్రామం నుంచి వెళ్ళి పక్క గ్రామానికో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఓటు హక్కు సంపాదించుకున్న వాళ్ళ పేర్లు తొలగించరు. ఇవన్నీ కూడా వ్యవస్థాగతంగా ఉన్న లోపాలు. ఇవి ప్రతిసారి ఎన్నికల ముందే మేలుకొని సంస్కరించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. మిగతా సందర్భాల్లో కూడా ఇంకా 5 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ కానీ రావు. ఈ 5 సంవత్సరాల్లో 5 సార్లు ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ చేపట్టనుంది, జరగనుంది. అప్పుడు జరిగినప్పుడు క్రియాశీలకంగా ప్రజా సంఘాల వాళ్ళు కానీ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ఉండి ఎవరైతే ఓటర్స్ ఇక్కడి నుంచి పూర్తిగా తరలి వెళ్ళారో వారు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, యాబ్సెంట్ ఓటర్స్. అలాంటి ఓటర్స్ని కనుక తొలగించకపోతే ఆ ఓటు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని తొలగించారు. అలాగే షిఫ్టింగ్, ఒక వ్యక్తికి న్యాయంగా ఒక చోటకు మించి ఓటు ఉండడానికి లేదు ఉద్దేశపూర్వకంగా. కానీ చాలామందికి 2 చోట్ల ఓట్లు ఉంటాయి.
నేను అది ఉద్దేశపూర్వకంగా కాదు, ఉద్దేశపూర్వకంగా రెండో చోట కూడా తప్పుడు సమాచారం ఇస్తే అది నేరం. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అభ్యంతరకరం. అంటే ఆ దిశగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీరు మీ మీ ఉద్యమం లేదా మీ ఇది కొనసాగిస్తూనే ఉంటారు, మీ ప్రస్థానం సాగుతూనే ఉంటుంది అప్పటి వరకు? తప్పకుండాను ఎన్నికలు వచ్చిన తర్వాతే మాత్రం మేల్కొనటం కాదు, మిగతా సందర్భాల్లో కూడా మనం దీని మీద ఒక సానుకూల దృక్పథంతో వ్యవస్థాగతంగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి పారదర్శకతని పెంచడానికి సివిల్ సొసైటీ ఏదైతే ఉంటుందో దీనికోసం ప్రయత్నం చేయాలి. రాజకీయ పార్టీల వాళ్ళు కూడా చేయాలి, అందరూ కూడా కలిసి చేయాల్సిన కార్యక్రమం. అంటే జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు అంటాం కదా, అది ఇంకా 29 దాకా టైం ఉంది. ఈలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఓటే కదా, వాటిల్లో ఫలితాలు రాబట్టాలి కదా మనం. 2026లో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు రానున్నాయి. అంటే మనకు 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 2 సంవత్సరాల టైంలో మనం పూర్తిగా ఎన్నికల ఈ ఎలక్టరల్ రోల్స్ని కనుక సంస్కరించుకున్నట్లయితే అది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలాగా ఎలక్టరల్ రోల్స్ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దాన్ని, వాస్తవాలని ఎలక్టరల్ రోల్ ప్రతిబింబించాలి అనేది మన ధ్యేయం. అంటే మీ పోరాటం ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమా, లేకపోతే పోరాటం కాకపోయినా, లేకపోతే మీ ఉద్యమం అనొచ్చు, దానికి ఏ పేరు పెట్టినా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితమా, మీరు మిగతా మన తెలంగాణ ప్రాంతం మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తారా, దేశంలో చేస్తారా? అంటే దీంట్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో ఉన్న సభ్యులు అందరం ఆంధ్రప్రదేశ్ చెందిన వారిమే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాంతీయవాదాలు ఈ దృక్పథంతో ఎవరి ఊరిలో వారి సంగతి మాట్లాడుకుంటే మంచిది అనేది మామూలుగా ఒక నానుడి. కాకపోతే మా అనుభవాలు ఇతర ప్రాంతాల వాళ్ళతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అలా పంచుకుంటాం కూడాను. అట్లాగే అక్కడ స్థానికంగా చైతన్యవంతులైన సంస్థలు కూడా వచ్చినట్లయితే మా అనుభవాలతో వాళ్ళు కూడా ఇటువంటి సంస్థలని, ఇటువంటి కార్యక్రమాలని నిర్మాణాత్మకంగా చేపట్టారు. సో 2026లో జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా గొప్ప చైతన్యం వచ్చి, నిన్న జరిగిన ఎన్నికల 82% ఎలా వచ్చిందో అంతకు మించి శాతం ఓటింగ్ వచ్చే విధంగా మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారా ఈ 2 ఏళ్ళు? న్యాయంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలంటే ఒక చిన్న చూపు ఉంటుంది ప్రతి ఓటర్లకి. సార్వత్రిక ఎన్నికలంతా దాంట్లో ఉన్న నిబద్ధత దీంట్లో కనపడదు. ఓటు అయిపోతే ఏముంటుంది, స్థానిక సంస్థలే అని అనుకుంటాం. అది నా ఉద్దేశంలో అది సరికాదు. స్థానిక సంస్థలకు కూడా చట్టసభలతో పాటు సమాన ప్రతిపత్తి 73, 74 రాజ్యాంగంలో వచ్చిన మార్పుల ద్వారా మనం తీసుకొచ్చాం. ఈ కింద వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్యంలో కింద వ్యవస్థ బలంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు బలంగా ఉంటుంది, పునాదులు బలంగా ఉంటేనే ఉంటుంది. అందుచేత స్థానిక సంస్థలు కూడా బలంగా ఉండి దీంట్లో కూడా ఓటర్లు బాగా చురుగ్గా క్రియాశీలకంగా కనుక పాల్గొంటే ఇవి పటిష్టంగా ఉంటాయి. అందువలన ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి 2026లో జరగబోయే ఎన్నికల మీద కూడా ప్రధానంగా దృష్టి కూడా పెడతాం. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. 2020లో నేను ఎన్నికల ప్రక్రియని మొదలుపెట్టి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వర్ణనాతీతమైన హింసాత్మక సంఘటనలకి పాల్పడటం చాలా బాధాకరం. చాలామంది ఏమనేవారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, నిష్క్రియాపర్వంతో ఉంది అన్నారు. ఎలక్షన్ కమిషన్కి కాజ్ ఆఫ్ యాక్షన్ ఎలా వస్తుంది, సంబంధిత అధికారులు ఏమైనా అక్రమాలు జరిగాయి అని చెప్పేసి మా దృష్టికి తీసుకురావాలి. పరిశీలకులు మేము నియమించాం, సెక్రటరీ స్థాయి అధికారులు పరిశీలకులుగా. పరిశీలకులు ఏదైనా నివేదిక కనిపిస్తే దాని మీద మేము స్పందిస్తాం. కానీ పత్రికా మాధ్యమాల ద్వారా వచ్చిన ప్రకటనల ద్వారా కేవలం దాని ద్వారా స్పందించడం కుదరదు. ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ కూడా వారు డెప్యూట్ చేసిన పరిశీలకుల నివేదికల ఆధారంగాను వారికి ఉన్న ఈ యంత్రాంగం ఏదైతే సిఇఓ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని తరపున ఉన్న రిపోర్ట్ల మేరకే స్పందిస్తారు. పత్రికల్లో వచ్చిన వాటి మీద స్పందించాల్సిన స్పందించకూడదు. నా పరిస్థితి కూడా అదే. 2020లో మొత్తం వ్యవస్థ మొత్తం విఫలమైంది, భయం గుప్పిట్లో ఉంది. కలెక్టర్లు, ఎస్పీలు వీరందరూ కూడాను ఇన్ని అరాచకాలు జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది చాలా బాధాకరం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపిన పరిశీలకులు కూడా ఉదాసీన వైఖరితో మనకెందుకు వచ్చింది అన్నట్లుగా చేయటం చేత
ఆ జరిగిన చర్యలు చూస్తుంటే చాలా బాధాకరం. అందుచేత తప్పనిసరైన పరిస్థితిలో నేను విశేషాధికారాలు ఉపయోగించడానికి ఆ రోజు అప్పుడున్న కరోనా విపత్తు కలిసి వచ్చింది. అంచేత ఆ నేపథ్యంలోనే నేను 2020లో జరిగిన ఎన్నికలను మొత్తాన్ని నిలుపుదల చేశాను. నా చేతుల మీదుగా నేను ఈ లోపభూయిష్టమైన ఎన్నికలు జరిపే ప్రసక్తి లేదు అని నేను ఖచ్చితంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ ఎన్నికలు నేను జరపలేదు. ఆ తర్వాత పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను మాత్రం జరిపాను. పారదర్శకంగా, ఎటువంటి హింస లేకుండా, దీంట్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా మాత్రం ఆ ఎన్నికలు జరిగాయి. నిన్న 2024లో జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగాయి అనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ తీరు ఏ విధంగా ఉందంటారు? 2024లో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రక్రియ జయప్రదం కావటానికి ప్రధాన కారణం ఓటర్లలో వచ్చిన చైతన్యం. కానీ కావాల్సిన ఏర్పాట్లు చేయటంలో, జరిగిన హింసని నివృత్తి చేయటంలో ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్న సిఇఓ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే పలనాడులో జరిగింది కదా పెద్ద ఎత్తున. పలనాడులో కాదు, అంతకు ముందే బందోబస్తు ప్రణాళిక ఏదైతే చేశారో దాన్ని రచన రాజకీయ అవసరాల కోసం చేశారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ సిబ్బందిని అక్కడ వేయటము, ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో పెట్టడం, సమస్యాంతగా రాయలసీమ జిల్లాలు, చిత్తూరు అవిభక్త జిల్లాలు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, పలనాడు, ఇవి సమస్యాత్మకమైన జిల్లాలు. వీటిల్లో సరైన భద్రతా ఏర్పాట్లు చేయటంలో విఫలమైన నేపథ్యంలో సిఇఓ ఏం చేశారు? సిఇఓ ఇక్కడేమీ పోస్ట్ ఆఫీస్ కాదు. ఆయన విచక్షణతో, విజ్ఞతతో, నిబద్ధతతో వ్యవహరించాలి. అలా వ్యవహరించలేదు. అప్పుడు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్పందించి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో 1984 ఆఫీసర్, చాలా సమర్థుడైన అధికారి, నిబద్ధతతో వ్యవహరించే అధికారి, వారి దగ్గరికి వెళ్ళి చాలా తప్పులు జరుగుతున్నాయి, దీన్ని బందోబస్తు ప్రణాళికని మీరు తిరిగి మరొకసారి దీన్ని సమీక్షించి సమస్యాత్మక ప్రాంతాల మీద దృష్టి పెట్టండి. ప్రత్యేకించి మేము పల్నాడు గురించి కూడా మేము చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెండిచర్ ఖర్చు ఉంటుంది కదా, పెట్టిన ఖర్చు అదంతా కూడా అది కంట్రోల్లో ఉందంటారా? ఖర్చు వృధా అయిన వాతావరణం కూడా ఉంటుందని కూడా కొంత విమర్శలు ఉన్నాయి కదా, అది ఎలా చూడాలి సార్? దాని మీద నియంత్రణ ఏమైనా ఉంటుందా, పర్యవేక్షణ ఉంటుందా? విమర్శలు అయితే ఉన్నాయి. ఇటీవల మీరు కూడా చూసుంటారు, ఇక్కడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని తెలంగాణలో వీరు కొంతకాలంగా పారదర్శకత లేదు ఈ ఎన్నికల వ్యయంలో, ఇవి దేశానికి మన అందరికీ సంబంధించిన నిధులు, ఇవి సద్వినియోగం చేయాలి, ఇక్కడ 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దీన్ని ఆడిట్ చేయండి అని చెప్పి వారు ఒక ఉద్యమిస్తున్నారు. ఇది అవసరం కూడాను. ఎందుకంటే ఎన్నికలు జరిగే సందర్భంలో మనం వారికి పూర్తి విశ్వాసంతో, పూర్తి స్వతంత్రతతో వ్యవహరించాలి అని వీటిల్లో మనం నిబంధనలన్నింటినీ కూడా పక్కకు పెడుతూ ఉంటాం. అంచేత విచక్షణాధికారాలు పూర్తిగా ఉపయోగించి మాత్రమే ఈ ఖర్చు చేస్తుంటారు. దీంట్లో తప్పనిసరిగా కొంత దుర్వినియోగం ఎంతో కొంత ఉంటుంది. మరి ఇక్కడ 700 కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు శర్మ గారు? 900 కోట్ల రూపాయలు. అంత అవసరం ఉందంటారు నిజంగా? అంత అవసరం నాకే చాలా ఆశ్చర్యంగా. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి 900 కోట్ల రూపాయలు, దీని మీద కొంత నియంత్రణ అవసరం. ఈ సంవత్సరం 900 చేస్తే వచ్చే సంవత్సరానికి అది 1500 కోట్లు కావచ్చు. దుర్వినియోగం అవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడిటింగ్ చేయండి. ఆడిటింగ్ చేసినట్లయితే అపోహలు ఏమైతే ఉంటాయో తొలగిపోతాయి. ప్రజాధనమే కదా ఇది. ప్రజాధనం ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాలి. ఇది ఆంధ్రప్రదేశ్కో ఒక తెలంగాణకో సంబంధించిందే కాదు. అంటే మీరు ఇప్పటికే చాలా విషయాలు పిలిచి వేశారు, అనేక అంశాలు. ఇందులో ఏమన్నా ఇటువంటి ఏమన్నా చేస్తారా, చేయబోతారా? అంటే ఇది ప్రత్యేకంగా చేయటం కాదు, కానీ ఇక్కడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నినాదంతో పూర్తిగా ఏకీభవిస్తాము. ఇక్కడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒత్తిడి మేరకు ఎటువంటి చర్యలు, ఎటువంటి దిద్దుబాటు చర్యలు కనుక చేసినట్లయితే వాటిని ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి చర్యలే చేపట్టమని చెప్పి సూచిస్తాం.
మొన్న ఎలక్షన్ టైంలో మీరు వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా మీరు అభ్యంతరం తెలియజేస్తూ వాలంటీర్లు ఉండకూడదని చెప్పి మీరు అన్నారు. దాని తగ్గట్టుగానే తీర్పు వచ్చింది. దానివల్ల అధికారంలో ఉన్న పార్టీకి నష్టం జరిగింది అని అంటారు కదా. ఈ వాలంటీర్ల జోలికి మీరు ఎందుకు వెళ్ళారు? దానిపైన మీ మీద కూడా విమర్శలు వచ్చాయి కదా, దాన్ని ఎలా చూస్తారు? చాలా విమర్శలు వచ్చాయి. వాలంటీర్ల మీద మాకు వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ద్వేషం కూడా వాళ్ళతో లేదు. ఎందుకంటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన ఉపాధి లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న పరిస్థితిలో 5,000 రూపాయలకి ప్రలోభంతో వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళని పార్టీ ప్రయోజనాల కోసం వాడుకున్న వాళ్ళదే తప్పు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేనప్పుడు గ్రామంలో ఉండే ఉపాధి అవకాశం ఏదైతే కనుక ఉన్నట్లయితే దాంట్లో వాళ్ళు దాని గురించి వాళ్ళు ఆశపడటం, ఆశించటం సహజం. కానీ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది వాలంటీర్ వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకోవటానికి కోసమే దీన్ని వ్యూహ రచన చేయటం, దీన్ని వాడుకోవటం, దీని ద్వారా ఓటర్లని సిటిజన్స్ని ప్రభావితం చేసే ప్రయత్నమే పూర్తిగా జరిగింది. రెండవది, ఈ వ్యవస్థ రాజ్యాంగంలో 73, 74 అమెండ్మెంట్స్ ఏదైతే ఉంటుందో దాని మూలంగా మనం అధికార వికేంద్రీకరణ చేయాలి అని ఏదైతే రాజ్యాంగం సంకల్పించిందో దానికి పూర్తిగా విరుద్ధం. ఎన్నికైన సర్పంచులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ జవాబుదారీగా ఉండకుండా ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ, దాని కింద ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఒక స్వతంత్ర సంస్థగా కొనసాగటం చాలా తప్పు. ఇది మాత్రం సమర్థనీయం కానే కాదు. అందుకని సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించాం. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు అని ప్రజా ప్రయోజనాల వాయిద్యం ఇక్కడ సుప్రీంకోర్టులో మేము దాఖలు చేసాం మొట్టమొదటిగా. అప్పుడు మాన్యులు కపిల్ సిబల్ గారు మాకు ఉచితంగా న్యాయ సేవలు మాకు అందించారు. కానీ ఈ మాటకు అడ్డొస్తున్నాను. ఈ కపిల్ సిబాల్ విషయాల్లో కూడా మీ పైన చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కపిల్ సిబాలు చాలా హైలీ ఎక్స్పెన్సివ్ అడ్వకేట్ అని, లక్షల్లో ఆయన ఫీజులు ఉంటాయని, ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐఏఎస్ అధికారి అంతంత లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని, వీరి వెనకాల వేరే పార్టీలు వేరే వ్యక్తులు చేయిస్తున్నది ఇదంతా కూడా అని పెద్ద విమర్శలు వచ్చాయి కదా. దానికి సమాధానం కపిల్ సిబల్ గారే చెప్పారు. ఆయన ఒక విలేకరుల సమావేశంలో, నేను ఇటీవల కాలంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున కూడా నేను నా న్యాయ సేవలను వాళ్ళకి ఉచితంగా నేను అందించానని చెప్పి వారు చెప్పారు. దీనికి సరైన జవాబు అదే. అయితే సుప్రీంకోర్టులో అప్పటికున్న పరిస్థితుల్లో తిరిగి సముచిత న్యాయస్థానం హైకోర్టులో ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచన మేరకే తిరిగి మేము హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఈ పబ్లిక్ లిటిగేషన్లో అత్యంత ప్రతిభావంతుడైన ఒక యువ న్యాయవాది అశ్విన్ కుమార్, ఆయన ప్రయత్నం అదంతా కూడా. ఆయన చక్కగా దీని గురించి విశ్లేషాత్మకంగా తన సమర్థనీయంగా రాజ్యాంగపరంగా ఉన్న విషయాలన్నీ కూడా న్యాయస్థానం ముందు సమర్థవంతంగా కూడా ఆయన తీసుకొచ్చారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్ద వారందరినీ సమర్థవంతంగా వారు ఎదుర్కొని తన వాదనలో ఉన్న సహేతుకమైంది అని చెప్పి హైకోర్టు ముందు చేసిన దాని వలన మాత్రమే హైకోర్టు స్పందించి ఈ వాలంటీర్ వ్యవస్థని పునఃసమీక్షించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ వాలంటీర్ని వ్యవస్థని దూరంగా పెట్టగలిగాం. అందువల్లనే ఎన్నికలు సజావుగా ఎటువంటి ఒత్తిళ్ళకి లేకుండా పారదర్శకంగా జరిగాయి. అంటే 82% ఓటింగ్ జరగటంలో ఈ వాలంటీర్లను దూరంగా పెట్టడం కూడా ఒక అంశంగా చెప్పాలి. మామూలుగా ఈ వాలంటీర్స్ ఈ బెనిఫిట్స్ని స్వయంగా ఇంటికి వెళ్ళి అందజేయటం ద్వారా వాళ్ళకి ఈ ఓటర్ల మీద, కుటుంబాల మీద అనుచితమైన ప్రభావం ఉంటుంది. మీరు మా వాళ్ళకి ఓటేయండి, నేను చెప్పిన వాళ్ళకి వేయండి, మీరు అసలు ఓటుకు రావక్కర్లేదు అని వాళ్ళు చెప్పగలిగిన ఒక స్థితిలో ఉన్నారు అనే ఒక అభద్రతా భావం ఏర్పడింది.
అంటే ఈ వాలంటీర్లని దూరంగా ఉంచడం వల్ల పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, తర్వాత అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా అందాల్సినవి అందలేదు. చాలా వీళ్ళ వల్ల చాలా నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, కుట్ర పన్నారు అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి కదా. ఇది దుష్ప్రచారంలో భాగమే. దేశం అంతటా డీబీటీ బెనిఫిట్స్ మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద మనం చేస్తున్నాం. ఈరోజు మన దేశం గర్వించదగిన స్థితిలో ఎందుకు ఉందంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వీటిని వాడుకొని నేరుగా ఎవరికి సిటిజన్కి చెందాల్సిన బెనిఫిట్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశంలో ఉన్న అందరూ కూడా నేరుగా మధ్యవర్తులు, దళారీలు లేకుండా చేరుస్తున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వాలంటీర్స్ ద్వారా మనం పంచాలి అనే ఉద్దేశం వెనక ఉన్న ప్రయోజనాలు కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. అందుకని కొత్త ప్రభుత్వం కూడా మేము ఇంటి దగ్గరే పంచుతాము, కానీ వాలంటీర్ల ద్వారా మాత్రం మేము పంచము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను కూడా పత్రికల్లో చూశాను. అది స్వాగతించాం. అదే వాలంటీర్ల ద్వారా తిరిగి వాళ్ళ రంగ ప్రవేశం చేసి మళ్ళీ వాళ్ళ ద్వారా కనుక చేసినట్లయితే అది మంచి పరిణామం మాత్రం కాదు. ఎందుకంటే వాలంటీర్లు అనే వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అంటే ఈ మండు టెండర్లో వృద్ధులు నిల్చున్నారు, ఇబ్బందులు పడ్డారు అనే దాన్ని అది ప్రచారంగానే మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అది ప్రచారమే, దుష్ప్రచారం. ఉద్దేశపూర్వకంగా గంటలు వాళ్ళని ఎండలో నిలబెట్టింది ఎవరు? ఈ ప్రభావితమైన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్సే. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నేను రాష్ట్ర ఎన్నికల అధికారిని మీనా గారిని ఎన్నికల ముందు కలవటానికి ఒక 10 రోజుల ముందు కలవటానికి వెళ్ళినప్పుడు మందరం విలేజ్ గ్రామం మీదుగా వెళ్తున్నాము. అక్కడ ఈ ప్రహసనం జరుగుతుంది. మండు టెండలో వృద్ధుల్ని గంటల సేపు నిలబెడుతున్నారు. నేను సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాను. అయ్యా, నీకు కూతవేటి దూరంలో ఉన్నారు, మీ సిబ్బందిని పంపించి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ప్రశ్నించండి. వాస్తవాలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నాటకం, ఒక జగన్ నాటకానికి దీనికి తెరదీస్తున్నారు. దీన్ని అడ్డుకోండి. ఇంతసేపు వాళ్ళని మండు టెండలో నిలబెట్టాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఆయన ఎదురికి వినలేదు. ఆయన వినడం నాకు కూడా తెలుసు. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మందరం గ్రామానికి వెళ్ళి ఒక ఫోటో తీసి 5 నిమిషాల పాటు ఉండి ఈ ప్రహసనాన్ని ఫిలిం చేసి మళ్ళీ సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. విన్నారా మరి? ఆయన అప్పుడు కూడా వినలేదా? అప్పుడు కూడా వినలేదు. అందుకని నేను సీఈఓ క్రియాశీలకంగా, చురుకుగా, కావలసిన విధంగా ప్రతిస్పందించలేదు అని చెప్పి నేను ఆయన్ని తప్పుపడుతున్నాను. ఈ విషయంలో కూడా వాలంటీర్ల విషయంలోనే కాదు, ఎన్నికలకు సరైన ఏర్పాట్లు చేసి మీకు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలి. 1500 మించి సభ్యులు కనుక ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు? ఏదో కంటి తురుపుగా ఒక 2000 పోలింగ్ స్టేషన్స్ పెట్టారు. హెచ్చు శాతంలో పెట్టుంటే 2 గంటల నుంచి 3 గంటల వరకు ఒక ఓటరు ఓటు గురించి వేచి ఉండాల్సిన అవసరం ఏముంది? అదే రకంగా హింస జరుగుతుంది అని చెప్పి మేము సూచించిన ప్రాంతాల్లో క్రియాశీలకంగా వ్యవహరించకుండా ఎన్నికలు జరగంగానే ఆంధ్రాలో అంతా సవ్యంగా ఎన్నికలు జరిగింది, తిరిగి ఎన్నికలు జరపాల్సిన ఎక్కడా రీపోలింగ్ అవసరమే లేదు అని ఏకపక్షంగా ఎట్లాంటి తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు కావాల్సిగా ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా మీరు ప్రకటన చేశారు కాబట్టి కింద స్థాయిలో ఉన్న వారందరూ కూడా జరిగిన అక్రమాలన్నింటినీ కూడా కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశారు. గురజాల్లో కూడా జరిగింది అదే. పాల్వాయి గేట్లో అక్కడ స్థానిక అధికార పార్టీ శాసనసభ్యుడు వెబ్ బ్రాడ్కాస్టింగ్ జరుగుతుండగా ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేస్తే మీకు ఎంతసేపట్లో ఆ విషయం తెలియాలి? తక్షణం తెలియాలి. మీకు ఎవరు ఫోన్ చేసి అయ్యా ఇక్కడ దుస్సంఘటన జరిగింది అని చెప్పి అబ్జర్వర్ చెప్పాలి, రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాలి, కలెక్టర్ చెప్పాలి, సీఈఓకి తెలియాలి. సీఈఓకి తెలియదా? 3 రోజుల పాటు ఈ సంఘటన జరిగి ఈ సంఘటన తాలూకు ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అది నేషనల్ మీడియాలో జరిగిన తర్వాత మాత్రమే
రాష్ట్ర సీఈఓకి ఈ విషయం తెలిసిందంటే ఎంత సిగ్గుచ్చేటది. అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా ఎలక్షన్ తీసుకువెళ్ళాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు కదా, దీని మీద భవిష్యత్తులో ఏమైనా చర్యలు ఉంటాయా, ఏముండబోతాయి? ఉన్నాయి. తర్వాత జరిగిన సంఘటనల మీద సిట్ వేయమన్నారు. సిట్ వేశారు, విచారణ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ స్పందించింది. కానీ స్పందించాల్సిన వ్యక్తి ఎవరు? సిఇఓ ముఖేష్ కుమార్ మీనా. ఆయన విఫలమయ్యాడు. సార్, ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని కంటిన్యూ చేయాలా కొత్త ప్రభుత్వం? దీన్ని ఏం చేయాలంటారు? మీరు ఇచ్చిన సలహా ఏంటి? వాలంటీర్లు అనే పేరు మీద ఉన్న ఈ వ్యవస్థలో ప్రజల్లో ఒక ప్రతికూలమైన ధోరణులు ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూడా నేను ఏమని విజ్ఞప్తి చేస్తానంటే, గమనించండి, వీళ్ళ మీద ప్రజల్లో తీవ్రమైన ద్వేషం ఉంది, వీళ్ళ మీద సానుకూలత లేదు, వీళ్ళని కళంకితులుగా భావిస్తున్నారు. పైగా ఇది 73, 74 రాజ్యాంగంలో తీసుకొచ్చిన అమెండ్మెంట్స్కి, వికేంద్రీకరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది. మీరు చేసే తిరిగి ఏదన్నా ప్రత్యామ్నాయ వ్యవస్థ కనుక చేయాలి అనుకుంటే, మీరు చేసే వ్యవస్థ గ్రామ పంచాయతీలని బలోపేతం చేసేలాగా ఉండాలి, వికేంద్రీకరణని ప్రోత్సహించేలాగా ఉండాలి. గ్రామ సర్పంచులకి విధులు, నిధులు అవి ఏర్పాటు చేయండి. వారికి కావాల్సిన అధికారాన్ని ఇవ్వండి. ఈరోజు వాళ్ళందరూ ఎంతో నిరాశతో ఉన్నారు. అంటే మీరిచ్చే సలహా ఏంటంటే, మేమిచ్చే సలహా ఏంటంటే, మీరు ఏ రకమైన ప్రత్యామ్నాయాలు కానీ ఏదన్నా చేసినా అధికార వికేంద్రీకరణకి అనుకూలంగానే చేయండి. ఈ కింద స్థాయి వ్యవస్థలని బలోపేతం చేయండి. ఈవీఎంల పైన మన జరిగిన దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు కదా, నిజంగా ఈవీఎంలు ఏమైనా లోపాలు జరిగాయంటారా? మీ ఒక ఎలక్షన్ కమిషనర్గా, అబ్జర్వర్గా మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమాత్రం లేదు. ఈవీఎంస్ ఇప్పుడు ఉన్న ఈవీఎంస్ అత్యుత్తమ సాంకేతికతో తయారయ్యాయి. ఇది 3M అని అంటున్నాం. ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి పరిచి చేయటానికి ఒక జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కమిటీ ఉంది. పైగా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ యథేచ్ఛగా తమకు కావలసిన విధంగా అనుకూలంగా ఎన్నికల ప్రక్రియని మలుచుకుంది. ఉదాహరణకు చెప్పాలంటే, రిటర్నింగ్ ఆఫీసర్స్ నియామకంలో ప్రభుత్వం ముద్ర మాత్రమే పూర్తిగా కనపడింది. తెలంగాణలో అలా జరగలేదు. వీళ్ళు కేవలం ప్రభుత్వం మాకున్న అధికారులు వీళ్ళు అని చెప్పి వాళ్ళ జాబితాని మాత్రమే సిఇఓకి ఇవ్వాలి. సిఇఓ వాళ్ళల్లో అనుభవజ్ఞుల్ని, ప్రతిభావంతుల్ని, నిజాయితీగా ఉన్న వాళ్ళని రిటర్నింగ్ ఆఫీసర్స్గా నియమించాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, ప్రభుత్వమే రిటర్నింగ్ ఆఫీసర్స్ లిస్టు తయారు చేసి సిఇఓ గారి దగ్గరికి వెళితే ఆయన సిఇఓ గారు ఏకపక్షంగా దాన్ని ఆమోదించారు. వాళ్ళ మనుషులే వీళ్ళు. ఈ సిఇఓ గారు క్రియాశీలకంగా సొంత విచక్షణతో తనకున్న బుద్ధి కుశలత ఉపయోగించిన దాకా ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక్క రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఆయన విభేదించకపోవడం చాలా ఆశ్చర్యకరం. సార్, మీరు ఇప్పుడు చెప్పారు, విపక్షంలోకి వచ్చిన పార్టీ ప్రజల తరపున పోరాడాలి, తప్పులు ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మీరు అన్నారు. ఇప్పుడు అయితే వాళ్ళకున్న టెక్నికల్గా వచ్చిన సీట్ల ప్రకారం 175 సీట్లు ఉంటే 10% అంటే 18 సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు, తక్కువ వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి అంటున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి కూడా మనం అంటున్నారు కదా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో 11 సీట్లతో ఉన్న విపక్షము ఎటువంటి పాత్ర పోషించాలి, అసెంబ్లీలో ఎటువంటి గౌరవం వాళ్ళకి అందజేయాలి, అది లీగల్గా టెక్నికల్గా ఉందా లేదా, మీరేమంటారు? అంటే దీని గురించి నిబంధనల గురించి తుది మాట కౌలన్ షగ్దర్. వాళ్ళ కౌలన్ షగ్దర్ ఏదైతే రాజ్యాంగ వ్యవస్థ మీద ఏదైతే వాళ్ళైతే ఇచ్చారో దాన్ని మనం ప్రామాణికంగా మనం పాటిస్తున్నాం. సో కౌలన్ షగ్దర్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పాటించమని నా సలహా. ఆయన ఏమన్నారు సార్? ఆయన దాని గురించి విశ్లేషణ జరుగుతోంది. ఆ విశ్లేషణ బయటకు వస్తుంది. మరి కౌలన్ షగ్దర్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తీకరించిందో దాన్ని మీరు గౌరవించండి. అంటే మీరు అర్థం చేసుకుని ఏంటి సార్ ఇప్పటివరకు ఉన్నది అంటూ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి? విపక్షం 11 సీట్లు 10% లేని విపక్షముకి అసెంబ్లీలో ఎటువంటి హోదా కల్పించాలి, వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకి ఎటువంటి వాక్ శక్తిని స్వేచ్ఛనివ్వాలి సార్? ఇప్పుడు అది అసెంబ్లీ పనితీరు ప్రభావం, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ అనేది కార్యక్రమాలు జరగాలి. కొత్తగా వచ్చిన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు
ఆయన వ్యాఖ్యలను నేను స్వాగతిస్తున్నాను, హర్షిస్తున్నాను. ఆయన సభని మేము హుందాగా నడుపుతాను, స్వేచ్ఛగా నడపాలి, దాంట్లో సరైన చర్చ, ప్రజా ప్రయోజనాల గురించి సక్రమమైన చర్చ జరగాలి, దీనికి సభాపతిగా నేను దీనికి కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఆయన ఏకపక్షంగా ఈరోజు ఆయన ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండాలి అని చెప్పి మీకు ప్రజలు సూచించినప్పుడు ప్రజల సూచన మేరకు మీకు హోదా ఉందా లేదా అనే దాని గురించి పక్కన పెట్టండి. హోదా ఉంటే మీకు వచ్చేది ఏమిటి? ఒక రూమ్ వస్తుంది, మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఒక రూమ్ వస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా ప్రోటోకాల్ వస్తుంది. మీకు ప్రోటోకాలు, ఒక రూము ఇలాంటివి అవసరమా, లేకపోతే ప్రజల గొంతు వినిపించడం అవసరమా? మీరు గొంతు వినిపిస్తే వినటానికి సిద్ధంగా ఉన్నాను, నేను మీరు చెప్పిన మాటలకి విలువ ఇస్తాను అని చెప్పి సభాపతి ప్రకటించారు. కాబట్టి ఆ మాటలు మీరు ఏకీభవిస్తున్నారు. ఆ ధోరణితో, అది సరైన ప్రజాస్వామ్య ధోరణిగా నేను భావిస్తున్నాను. గతంలో మీరు టీటీడీ ఈవోగా చేశారు, అతను జేఈఓగా చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానంతో మీకు చాలా గొప్ప అనుబంధం ఉంది. కొత్త ప్రభుత్వానికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఈ టీటీడీ విషయంలో కానీ, సలహాదారులు నియామకాలను చేసుకునే విషయంలో కానీ? ఈ రెండు ప్రశ్నలకు ఏంటి సార్ మీ? చల్లా కొండయ్య కమిషన్ను చాలా లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఎండోమెంట్ యాక్ట్ 30/87 వచ్చింది. ఈ 30/87లో ధర్మకర్తలకి ప్రత్యేకమైన నిబంధనలు పెట్టారు హుసేన్ గారు. ఇవి హిందూ ధర్మానికి సంబంధించినవి. ధర్మకర్తలుగా ఉండేవాళ్ళు ధర్మాచార పరులై ఉండాలి, సమాజంలో గౌరవమైన స్థాయిలో ఉండాలి, వివాదాస్పదులుగా అయిన వ్యక్తులు దీంట్లోకి రాకూడదు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? టీటీడీ భ్రష్టు పట్టిపోయింది అని చెప్పి ఇది నేను చెప్తున్న విషయం కాదు. దీంట్లో పీఠాధిపతులు, పెద్దవారు, ఆధ్యాత్మికవేత్తలు, విచక్షణాపరులు, విఘ్నులు, హిందూ సమాజం అంతా కూడా ఘోషిస్తోంది. అపవిత్రమైపోయింది. ఇది ఒక వ్యాపార కేంద్రంగా తయారైంది. దీంట్లో ఉన్న నియామకాలు కేవలం ఇవి మీ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం చేసేవారిని ధర్మకర్తల మండలిలో సభ్యులుగా వేసుకుంటారు, బోర్డు మెంబర్స్గా. పైగా మీరు 60 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా వేసుకుంటే ఈ సమావేశం జరుపుకునే హాలు కూడా తిరుపతిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజన వాయిద్యం భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తరపు నుంచి వేసినప్పుడు ఆయన నన్ను కూడా సంప్రదించారు. అప్పుడు దాంట్లో యాక్ట్ 30/87లో ఉన్న అంశాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాను. సమర్థుడైన వ్యక్తిగా నేను అశ్విని కుమార్ గారిని సూచించాను. అశ్విని కుమార్ గారిని అప్పుడు వారు అడ్వకేట్గా నియమించుకున్నారు. ఆయన సమర్థవంతంగా వాదన వినిపించిన తర్వాత ఈ 50-60 మంది ఈ బృందాన్ని ఎవరినైతే అత్యంత జుగుత్సాపరంగా, అత్యంత అధర్మపరంగా చేసిన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. అది సంతోషించాల్సిన విషయమే. తరువాత జరిగిన ప్రక్రియలో ఈ ధర్మకర్తల దాంట్లో సభ్యులుగా ఉండటానికి ఎంతో మందికి అర్హత లేదు అని రుజువులతో, సాక్ష్యాలతో కూడా వాదన వినిపించడం జరిగింది. కాకపోతే దాని మీద తుది నిర్ణయం రాలేదు. ఈ నేపథ్యంలో అయిపోయింది కదా, కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు తర్వాత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికారం వచ్చింది కదా, టీటీడీ పరంగా ఈ అంశాల్లో మీరు చెప్పినట్టుగా టీటీడీ బోర్డు మెంబర్స్ నియామకంలో కానీ, ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో కానీ కొత్త ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ప్రత్యేక ఆహ్వానితులకి ఎక్కడా అవకాశం లేదు, చాలా తప్పు. ఆ నియామకం అనేది ఉండకూడదు. అది కనుక ఉన్నట్లయితే అది హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత గతంలో వచ్చినలాగా వస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ ప్రభుత్వం యాక్ట్ 30/87ని ఈ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది. ఈ 30/87లో ఉన్న నిబంధనలు మాత్రమే పాటిస్తే సరిపోతుంది. దీంట్లో ధర్మకర్తల మండలిగా ఉన్న వాళ్ళని, యోగ్యుల్ని, ధర్మాచార పరుల్ని, మత విశ్వాసం కలవాళ్ళని, మంచి వాళ్ళని గనక వేస్తే, ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సమాజంలో జాతీయంగా, అంతర్జాతీయంగా అత్యంత గుర్తింపు పొందిన సంస్థ. అది ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన అదృష్టం. ఇలవేల్పు వెంకటేశ్వర స్వామివారు ఆయన మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం అందరం గర్వించదగిన విషయం. గత ప్రభుత్వం అనేక మంది సలహాదారులను నియమించింది. ఆ సలహాదారుల అంశం పైన కూడా మీరు చాలా అభ్యంతరాలు తెలియజేశారు, ఫైట్ చేశారు కదా.
దాన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఎందుకు సలహాదారులు ఎందుకు ఉండకూడదు? గతంలో అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు సలహాదారులని పేరు పెట్టకపోయినా కన్సల్టెంట్ అనే పేరుతోటి చాలామందిని తీసుకున్నారు. ఈ జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏమో సలహాదారుల పేరు పెట్టింది తప్పితే రెండూ ఒకటే అని చెప్పి కూడా కొంతమంది గతంలో వ్యాఖ్య చేశారు కదా! దీన్ని ఎలా చూస్తారు? ఈ సలహాదారుల అపాయింట్మెంట్ నియామకం పట్ల? దీంట్లో లోతుగా విశ్లేషించాలి. పత్రికా మాధ్యమాల ద్వారా అనేక పత్రికల్లో వచ్చిన వాస్తవాలు ఏంటి? గత ప్రభుత్వం ఒక 100 మందిని సుమారుగా అడ్వైజర్స్గా వేసుకున్నారు. వీళ్ళల్లో 30% మందికి మంత్రి హోదాలకి మంత్రితో సమానమైన హోదా కల్పించారు. ఈ 100 మందిలో ఈ 100 మంది గత ప్రభుత్వం నియమించుకున్న ప్రతిభావంతులైన అడ్వైజర్స్లో ఎక్కువ మంది కాకతాళీయంగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాని గురించి నేను వ్యాఖ్యానించను, అది ప్రజల విజ్ఞతకే దాన్ని మనం వదిలేసాం. ఈ 100 మంది వీళ్ళు ఎవరికి జవాబుదారీ? ఎవరికి జవాబుదారీ కాదు. వీళ్ళ ప్రవర్తన కానీ వీళ్ళకి ఒక మార్గదర్శకాలు కానీ ఏమీ లేవు. వీళ్ళు ఎవ్వరికి జవాబుదారీతనం కాదు. పైగా ఈ అనేక డిపార్ట్మెంట్లకి దీంట్లో ఉన్న వారి కనుసన్నల్లో యథేచ్ఛగా అధికారాన్ని దుర్వినియోగం జరిగింది, ప్రజా వనరుల దుర్వినియోగం జరిగింది, ప్రజల ఆస్తులు, ప్రజల సమాజానికి చెందిన సంపద దుర్వినియోగం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర ఈ అడ్వైజర్స్ అని అందరూ కూడా ఘోషిస్తున్న నేపథ్యంలో సో మీరు కూడా దాన్ని పోరాడారు కదా? పోరాడాం. దీన్ని ఈ అబ్జర్వర్స్ అనే వాళ్ళని కళంకితులైపోయారు. వాలంటీర్స్ అనేవాళ్ళు చిన్నవాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నారు. వీళ్ళు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించారు. సంవత్సరానికి వీళ్ళ మీద 200 నుంచి 300 కోట్ల రూపాయలు వీళ్ళ మీద ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల వచ్చే ప్రజా ప్రయోజనం చాలా శూన్యం. పైగా నిస్సిగ్గుగా రాజకీయ కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకోవటం అనేది నా ఉద్దేశంలో నియమ నిబంధనలకి పూర్తిగా విరుద్ధం. దీనికి తార్కాణం నేను చెప్తున్నాను. 91వ అమెండ్మెంట్ ద్వారా మనం 15% మంది మంత్రి పదవులు మించకుండా ఉండాలి అని ఒక నిబంధన పెట్టుకున్నాం. కేబినెట్ మంత్రులు 15% ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్కి 26 మంది మాత్రమే మంత్రులు ఉండాలి. తెలంగాణలో పార్లమెంటరీ సెక్రటరీస్ అని పక్కదారిలో కొంతమందికి తయారు చేయించి పదవుల పందారం చేయాలి అని చెప్పి ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు దాన్ని హైకోర్టులో కొట్టివేశారు. దాన్ని ఇక్కడ మీరు 30 మందిని కేబినెట్ హోదాతో మంత్రులతో సమానంగా దొడ్డిదారిని తీసుకొచ్చి వీళ్ళని తీసుకురావటం 90వ అధికరణానికి వ్యతిరేకం. దీని మీద ఒక మ్యాండమస్ వేసి దీని హేతుబద్ధతని పౌర సమాజం ఎవరైనా సరే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకున్నాను. అది ప్రశ్నించడం జరగలేదు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యథేచ్ఛగా నిస్సిగ్గుగా ఈ అడ్వైజర్స్ అనేవాళ్ళ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం, దీంట్లో ప్రతికక్షల మీద విమర్శలు చేయటం, వ్యక్తిగత దూషణకి పాల్గొనడం చాలా మంది అడ్వైజర్స్ మనం కూడా చూసాం. పత్రికలు వాళ్ళు కొనసాగారు కదా, పూర్తి పీరియడ్ అందరూ కొనసాగారు. ఇది కొనసాగడం తప్పు. వీళ్ళకి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి, వీళ్ళని నియంత్రించండి అని చెప్పి సీఈఓ గారికి చెప్పి ఆయన ఎటువంటి నియంత్రణ చేయలేదు. చేయకపోతే అప్పుడు చివరికి హైకోర్టుకు వెళితే అప్పుడు దానికి వారు ఎఫిడవిట్ ఏమని ఫైల్ చేశారు? వీళ్ళు కూడా మంత్రులతో సమాన స్థాయిలో ఉన్నారు, అంచేత మంత్రులకి ఉన్న నియమ నిబంధనలు వీళ్ళకు వర్తిస్తాయి అని చెప్పి ఒక ప్రవచనం చెప్పారు. హైకోర్టు దాంతో ఏకీభవించింది. అంచేత వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థని వాడుకోవటం మాత్రమే నిరోధించగలిగాం. వాళ్ళ కార్లు, వ్యక్తిగత సిబ్బంది, హంగులు ఇట్లాంటివి మాత్రమే మనం నిరోధించగలిగాం. కానీ వాళ్ళ నోటిని అదుపులో ఉంచడంలో మనం విఫలమయ్యాం కదా. నా ఉద్దేశంలో అడ్వైజర్స్ అనేవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. మీరు ప్రజా ప్రయోజనాల కోసం ఒక డిపార్ట్మెంట్కో లేకపోతే ఒక దీనికో మిమ్మల్ని నిపుణులుగా నియమించినప్పుడు మీరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పరిమితమైన విషయాల్లో మాత్రమే మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. మీరు రాజకీయ విమర్శలు చేయకూడదు. రాజకీయ పార్టీకి తాబేదారులుగా మీరు వ్యవహరించకూడదు. అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం పైన మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనో, లేకపోతే మీకు వ్యక్తిగతమైన కక్షతోనో, లేకపోతే మీకు పడకపోవడంతోనే ఇవన్నీ చేశారనే విమర్శలు మీ పైన వచ్చాయి.
చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మీరు టీటీడీ పాలక బోర్డు మెంబర్స్ రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల అంశం కానీ, వాలంటీర్ల అంశం కానీ, ఇప్పుడు చెప్పిన అడ్వైజర్స్ అంశం కానీ, ఎలక్షనీరింగ్ సిస్టమ్ కానీ, వీటన్నిటిపైన కూడా మీరు ఫైట్ చేశారు అనే ఒక విమర్శ మీ పైన ఉంది. సరే, నేనేమో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు, రాజకీయాలు నాకు అనవసరం, నేను ఒక సిటిజన్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా నేను ప్రజల్లో చైతన్యం తేవడం కోసం నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా న్యాయ పోరాటం, ధర్మ పోరాటం నేను చేశాను అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా చేస్తే వీళ్ళపైన కూడా మీరు పోరాడతారా? కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా విచక్షణతో విజ్ఞతతో వ్యవహరిస్తుందని నేను భావిస్తున్నాను. మనం గమనించాల్సింది ఏంటంటే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఈ అడ్వైజర్స్ అనే వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. వీళ్ళు పూర్తిగా రాజకీయాల్లోకి ప్రయోజనాల కోసమే వ్యవహరించారు. వీళ్ళ మీద చాలా ఏహ్య భావం ఉంది. మీరు అడ్వైజర్స్ని వేసుకోవచ్చు, కాకపోతే ఆ డిపార్ట్మెంట్కి సరైన సూచనలు ఇవ్వటానికి నిపుణులని అడ్వైజర్స్గా వేసుకోండి. కానీ వీళ్ళకి ప్రోటోకాల్తో పాటు మంత్రులతో సమానంగా వీళ్ళకి స్థాయి కల్పించడం అనేది 91వ అమెండ్మెంట్ స్ఫూర్తికి వ్యతిరేకం అవుతుందని మాత్రమే సూచిస్తున్నాం. అంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కన్సల్టెంట్స్ అనే పేరు మీద తీసుకున్నారు కదా, సో అది బాగానే ఉందంటారు? అది తప్పకుండా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతోమంది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులని వాడుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అలాగనే వాళ్ళ విచక్షణ మీరు చెప్పినట్టుగా కాకుండా ఉంటే, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున కొత్త ప్రభుత్వం తరపున కూడా మీరు గత ప్రభుత్వం పైన చేసినట్టుగా మీరు ఉద్యమిస్తారా? ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారా? తప్పకుండా చేయాల్సిన బాధ్యత పౌర సమాజంలో ఉంది. ఇప్పుడు పౌర సమాజంలో ఆంధ్రప్రదేశ్లో చైతన్యవంతులు అయ్యారు. ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీనే కాదు, ఇప్పుడు ఎన్నో మంది సంస్థలు ఉన్నారు. వీళ్ళందరూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఇటువంటి ప్రజా ప్రయోజనాల కోసం ఉండే పౌర సమాజంలో సంస్థలు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం మేము కూడా. ఒకప్పుడు సివిల్స్ ఐఏఎస్ అంటే చాలా గౌరవము, చాలా విశ్వాసము ఉండేది, ఆ వ్యవస్థకు చాలా గొప్ప ప్రతిష్ట ఉండేది. గత కొంతకాలంగా చూస్తుంటే రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఐఏఎస్ల పట్ల, సివిల్ సర్వెంట్స్ వ్యవస్థ పట్ల గౌరవము, విశ్వాసము సన్నగిల్లుతోంది. చెడ్డ పేరు కూడా మూటగట్టుకుంటుంది సివిల్ సర్వెంట్స్ వ్యవస్థ అనేది. ఇటువంటి నేపథ్యం ఒకటి జరుగుతోంది. ఇంకో పక్క ఒకరు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులను అందరం ఎక్కించి మిగతా వాళ్ళని తొక్కేసి, మళ్ళీ వాళ్ళు పోగానే ఇంకొకరు రాగానే అందరినీ ఆందోళనలో కూర్చోబెట్టి మిగతా వాళ్ళని తొక్కేసి, ఇటువంటి జరుగుతున్న క్రమంలో నిజాయితీ పనులు ధర్మంగా వ్యవహరించే కొంతమంది అధికారులు నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్కనే ఇటువంటి పొలిటికల్ గేమ్ జరుగుతోంది కదా, దీన్ని ఎలా చూస్తారు? ఈ కొత్త ప్రభుత్వాన్ని మీరు ఇచ్చే సలహా ఏంటి? వ్యవస్థ ఐఏఎస్ యొక్క ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకోవాలి? మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి సార్? ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, సివిల్ సర్వీసెస్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేశ అవసరాల కోసం ఆనాడు వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేక రక్షణలు కల్పించాలి. దేశం ఆర్థికంగా కొత్త స్వాతంత్రం వచ్చిన దేశం మనం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో 311 అధికారుల ద్వారా రక్షణ కల్పించారు. ఈరోజు రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఉన్నా వీరు ప్రెసిడెంట్ ద్వారా నియమితులయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలి. వీరి సంబంధించి తుది చర్యలు కేంద్ర ప్రభుత్వంతో సలహా సంప్రదింపులతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిపాటి మాత్రమే చేస్తుంది. మీరు నిజాయితీగా ఆల్ ఇండియా సర్వీసెస్కి మీ అభిప్రాయాలని వ్యక్తీకరించి ఏది రాజ్యాంగానికి అనుకూలమైంది, వ్యతిరేకమైంది ఏది అని వ్యక్తీకరించాలి. మీరు చేయకపోతే అది మీ లోపం. దీనికోసం పునర్నిర్మాణం చేయాలి. దీని గురించి లోతుగా మనం ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో ఎందుకు మనం ఇంత విఫలమయ్యి ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నాము? ఇంతగా మనం వ్యవస్థని ఇంత బలహీనపరిచి ఇంత దుష్పరిపాలన జరుగుతూ ఉంటే దీన్ని ఎందుకు అరికట్టలేకపోయామనే దీని మీద తప్పనిసరిగా ఆత్మ పరిశీలన చేయాలి. అదే సందర్భంలో కక్ష సాధింపు చర్యలు ఒక వర్గం మీద కూడా ఉండటం కూడా కాదు. ప్రతిభ కలగవారు ఎక్కడ ఉన్నా సరే, నిజాయితీ కలిగిన వారు ఎక్కడున్నా సరే వారందరినీ గుర్తించండి. వారికి సరైన సముచితమైన గౌరవం ఇవ్వండి. జవాబుదారీతనం రావాలి. దుష్ప్రవర్తనలో ఉన్న వారి మీద తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ట్రేడ్ యూనియన్ కాదు. ఐఏఎస్లో ఉన్నందు చేత ఐఏఎస్ వాళ్ళని గుడ్డిగా సమర్థించే వ్యక్తిని నేను మాత్రం కాదు. సార్, ఇప్పుడు మీ కొత్త ప్రభుత్వంలో మీరేమైనా సలహాదారి ఉండబోతున్నారా? మీ పాత్ర ఉంటుందా? ఎటువంటి పాత్ర ఉండదు. నేను
అది ప్రజా సమాజంలో సివిల్ సొసైటీలో మెంబర్గానే ఉన్నాను. దీంట్లో క్రియాత్మకంగానే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున సివిల్ సొసైటీలో నిర్మాణాత్మకంగా చేయాల్సిన కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి వీటి మీదే దృష్టి సారిస్తున్నాం. ఏం చేయబోతోంది సార్ ఈ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రజాస్వామ్య సంస్కృతిని బలపరచాలి. ఎన్నికల్లో లోపాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ జరగాలి. అలాగే రాజ్యాంగం నిర్దేశించిన విధంగా అధికార వికేంద్రీకరణ స్థానిక సంస్థలకి జరగాలి. దీని గురించి స్థానిక సంస్థలని వీరందరితో కూడా సంప్రదింపులు చేసి స్థానిక సంస్థలకి న్యాయం చేసేలాగా ఒత్తిడి తీసుకురావాలని మాత్రమే మేము భావిస్తున్నాం. జగన్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఒక వేదికపైకి వచ్చారనే విమర్శ కూడా దీనిపైన వచ్చింది కదా, సిటిజన్ ఫర్ డెమోక్రసీ పైన. సో అటువంటి మచ్చ మీకు రాకుండా కూడా చూసుకోవాలి కదా నెక్స్ట్ ప్రయాణంలో కూడా. ఇప్పుడు శర్మ గారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో స్థాపించిన వారిలో ఎవ్వరూ రాజకీయ ప్రయోజనాలకి దూరంగా ఉన్న వ్యక్తులమే. నేను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ నేను వారి మీద కుయ్య విమర్శనలు చేయలేదు. మేము చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాల మీద, మీరు విధానాల మీద మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేశాం, వ్యక్తుల మీద కాదు. మాకు వ్యక్తుల మీద వ్యతిరేకత లేదు, ఆపేక్ష కూడా లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి వారి మెహర్బానీ కోసమో లేకపోతే వారి దీనికోసమో చేయాల్సిన అవసరం మాకు కూడా లేదు. అందరినీ సమదృష్టితో రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ గౌరవించాలి. వారందరికీ సమానమైన గౌరవం, వారందరికీ సమానమైన గుర్తింపు ఇవ్వాలి. సిటిజన్ ఫర్ డెమోక్రసీలో ఇంకెవరైనా కొత్త మెంబర్స్ జాయిన్ చేసుకొని ఇంకా స్ట్రెంగ్థెన్ చేస్తారా ఏంటి సార్ ప్రణాళిక? దీని గురించి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము దాదాపు 8-9 నెలలుగా మేము అనేక కార్యక్రమాలు చేసినప్పుడు చాలామంది మాతో మమ్మల్ని సహకరించారు, మమ్మల్ని బలపరిచారు. వారందరూ ఈ సంస్థలో క్రియాశీలక సభ్యులుగా 30-40 మంది ఉన్నారు. ఇప్పుడు 12 మంది ఉన్నారు వ్యవస్థాగత సభ్యులుగా. వీళ్ళే కాకుండా ఇప్పుడు ఏపీ ఎలక్షన్ వాచ్లో పనిచేసిన మా సోదర సభ్యులే ఉన్నారు. ఎంతోమంది సీనియర్ అధికారులు, చక్రపాణి గారు, ఎస్పీ టక్కర్ కూడా దీంట్లో పనిచేశారు. అట్లా ఎంతోమంది అధికారులు, ఎంతోమంది ఎలక్షన్ వాచ్లో పనిచేసిన వారు పనిచేసి నిబద్ధతతో కూడా వ్యవహరించారు. ఇట్లాంటి వాళ్ళందరినీ మేము గౌరవించుకుంటాం, గుర్తించుకుంటాం. వీరందరూ కూడా మన ఆలోచన శ్రేణికి చెందిన వారిగా భావిస్తున్నాం. అంటే సభ్యుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా కొంత పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శర్మ గారు. నమస్కారం.